హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో బంతి పూల మాల అనేది గార్లెండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనం మాలగా యూజ్ చేసుకోవచ్చు, డోర్కి తోరణంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలు అందరూ చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్ 2 కలర్స్ తీసుకున్నాను. ఈ 2 కలర్స్ కూడా ఇలాగా చూపించే విధంగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంతగా వీలవుతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఫోల్డింగ్ అనేది విడిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూపించే విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మెటీరియల్ అనేది పాలిస్టర్ క్లాత్ తీసుకోవాలండి, కాటన్ కానీ ఇంకా వేరే క్లాత్ తీసుకోకూడదు. ఇలా పాలిస్టర్ క్లాత్ అయితే మనకి ఆ పెటల్ అనేది మంచిగా వస్తుంది, ఓపెన్ అయినట్టు ఉంటుంది. లేకపోతే కాటన్ అయితే ఫోల్డింగ్ అయిపోతాయి. ఇలాగ చూపించే విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో మనం అనేది 1.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అది మనం కటింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలాగ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, లైన్ గీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలాగ కట్ చేసుకోవాలండి. మనకి ఎంతవరకు తీసుకున్నామో మీటర్ అనేది కూడా అంత కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక చూపించే విధంగా దీన్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి చాలా తక్కువ ఫోల్డింగ్ వస్తుంది, చిన్నగా వస్తుంది కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది. అందుకని నేను ఇలాగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. లేకపోతే నార్మల్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగ మన ఫోల్డింగ్స్ దగ్గర కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పెటల్స్ అనేవి పూర్తిగా ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ లాంటివి పెట్టుకుంటే మనకి ఒకవేళ కాల్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటేసారి బంచ్ లాగా మనం అనేది కాల్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్గా ఒక్కొక్క పెటల్ తీసుకుంటూ చాలా టైం పడుతుంది కాల్చుకోవడానికి. కటింగ్కి ఈజీగా ఉంటుంది కానీ కాల్చడం ఈ చివర్లని దారాలు విడిపోకుండా ఉండడం కోసం కాల్చినప్పుడు చాలా టైం అని పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మన బంచ్ లాగా రెడీ చేసుకున్నాం. ప్రతిదానికి కూడా పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు చివర్లు అనేవి ఇలాగ ఒకటేసారి పెట్టేసుకొని ఇలాగ చివర్లు అనేవి జస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకోవాలండి, స్లోగా పెట్టకూడదు. స్లోగా పెడితే ఒకటి స్టిక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలాగ చివర్లు అనేవి కాల్ చేసుకోవాలి. కొంచెం విడదీసిన పెట్టుకొని ఇలా కాల్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడన్నా 1, 2 ఉంటే ఇలా మనం చూసుకుంటూ చివర్లు అనేవి కాల్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ పెట్టలు మనకి ఈజీగా ఉందనుకుంటే అలాగైనా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ మనం పూర్తిగా మనకి ఎన్ని పెటల్స్ రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా ఇలాగా చివర్లు అనేవి కాల్చుకోవాలండి. లేకపోతే మనకి వాష్ చేసిన తర్వాత ఆ దారాలు అనేవి విడిపోతాయి. ఇలా కంప్లీట్గా మనం ఏ కలర్స్ తీసుకున్నామో అన్నీ కూడా ఆ పెటల్స్ అవన్నీ కూడా ఇలాగ కాల్ చేసుకొని రెడీ చేసేసుకోవాలి. మరీ దగ్గరగా పెట్టడం కానీ స్లోగా చేయడం కానీ చేయకండి. క్లాత్ అనేది ముడుచుకుపోతుంది. అలాగే చివర్లు అనేవి కూడా బ్లాక్గా వచ్చేస్తాయి. అలా కాకుండా జస్ట్ ఇలా ఫాస్ట్గా పెట్టేసుకుంటే మనకి దారాలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇలాగా మనం పెటల్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా రెడీ చేసేసానండి. ఇప్పుడు మనం ఈ కింద బేస్ కోసం, అంటే ఈ ఫ్లవర్కి, ఈ బంతి పూలకి కింద బేస్ కోసం ఇలాంటి ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇవి నేను 100 గ్రామ్స్ ఉన్నాయండి. ప్యాకెట్ అనేది 100 గ్రామ్స్ ఉంటాయి. ఇవి మినిమం ఒక 150 వరకు వస్తాయండి ఈ ప్యాకెట్లో మనకి బేసెస్ అనేవి. ఇవి 150 అంటే బంతి పూల బేస్ అనేది ఒక 150 వరకైనా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటితో పాటు మనం ఎలా రెడీ చేసుకోవాలో ఈ బంతి పూల మాల అనేది చూపిస్తాను. చూడండి, మనం పెటల్ని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ మెథడ్లో మనం ఈ పెటల్ని ఇలాగ సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో నీడిల్ అనేది గుచ్చాలండి. ఇలాగ మనం ఒక 10 to 12 వరకు పెటల్స్ అనేవి తీసుకోవాలి. మరీ లెస్గా పెట్టుకుంటే ఈ బంతి పువ్వు అనేది తక్కువ పెటల్స్లో అంత నీట్గా కనిపించదు. అందుకే 10 to 12 వరకు అయితే మనకి ఆ ఫ్లవర్ అనేది నార్మల్ బంతి పువ్వు ఎంత సైజు ఉంటుందో అంతవరకు వస్తుంది. ఒకవేళ మీకు చిన్న సైజ్ కావాలనుకుంటే 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అలా కాకుండా 2.5 కానీ కొంచెం 2.5 కంటే ఒక 1-2 పాయింట్స్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. 3 ఇంచెస్ వరకు ఎక్కువ తీసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు అది కూడా అంత లుక్ కనిపించదు. ఇంకా 3 ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
చూసారు కండి ఇలాగ 12 పెటల్స్ తర్వాత ఇలాగ బేస్ తీసుకున్నాను. ఇలా బేస్ తీసేసుకొని మనం ఈ ఫ్లవర్కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మనకి న్యాచురల్ బంతి పువ్వు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ అలాగా తీసుకున్నాను. లేకపోతే మీరు సింగిల్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒకటే కలర్తో కూడా మనం ఈ బంతి పువ్వు లాగా మనం రెడీ చేసుకోవచ్చు. లేకపోతే డబల్ కలర్ లాగా ఇలా మిక్స్డ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాషబుల్ కాబట్టి మన ఫెస్టివల్స్ కానీ తర్వాత కానీ నార్మల్గా ఏమైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ అలా యూజ్ చేయడం కూడా చాలా బాగుంటాయి. న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. మనం పెట్టినప్పుడు కానీ డోర్కి వేసినప్పుడు కానీ న్యాచురల్ లుక్ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఆరెంజ్ ఎల్లో నేను యూజ్ చేశానండి కలర్స్. మీ కలర్స్ అనేవి మీ చాయిస్, మీకు ఇష్టమైన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనం ఒక డోర్కి ఫుల్గా కనిపించండి. నేను 1 మీటర్ ఎల్లో 1 మీటర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఈ మీటర్స్కి మనకి ఒక 10 ఫీట్స్ వరకు వచ్చాయండి. మనకి ఈ బేసెస్ కూడా చాలా మిగిలిపోయాయి. ఎందుకంటే 100 గ్రామ్స్కి మనకి 150 వరకు వస్తాయి. ఇంకా ఎక్కువ కూడా సరిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తాయండి ప్యాకెట్లో. చూస్తున్నారు కదా, ఇలాగ మనం డోర్ అనేది ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు కూడా కంప్లీట్గా ఇలా రెడీ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఈ బంతిపూల మాల అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అది కూడా క్లాత్తో కాబట్టి న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. మనం ఫెస్టివల్ సీజన్కి అలా వేసుకోవడానికి డోర్కి చాలా లుక్ వైజ్ పూజా మందిరంకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇందులో కనిపిస్తున్న మెటీరియల్స్ అని కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్కి వాట్సాప్ చేయండి. చూస్తున్నారు కదండి, డోర్కి వేస్తే మనకి ఎంత న్యాచురల్ లుక్ కనిపిస్తుందో, నార్మల్ బంతి పువ్వు ఎలా ఉంటాయో కలర్స్ అలాగే కనిపిస్తున్నాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.